వాస్తుకు స్వాగతం. ఈరోజు మన వాస్తు ప్రకారం ప్రతి ఇంట్లో ఒక కిచెన్. స్త్రీ ఆధిపత్యం. స్త్రీ ఆధిపత్యం అంటే కిచెన్. ఒక కిచెన్ ఎలా ఉండాలి అనేది ప్రతి స్త్రీ ఆలోచిస్తుంది. నాకు ఒక డబ్బా ఇక్కడ ఉండాలి, ఒక షేప్స్ ఇక్కడ కావాలి, నాకు సెల్ఫ్స్ ఇక్కడ కావాలంటారు. వాస్తు ప్రకారం ఎలా చేయాలంటే ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్. మనము ఎక్కడైతే హాల్లో నుంచి ఇటు, ఈ హాల్లో నుంచి ఇటు ఎంట్రీ అయితే మామూలు చిన్న ఇల్లు అయితే ద్వారం ఇక్కడ పెట్టుకోవాలండి. ఓపెన్ ఇక్కడ వచ్చినప్పుడు మన కిచెన్ ప్లాట్ఫామ్ ఇక్కడ వస్తుంది. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ వాల్ ఎక్కడ ఉంటుందో దానికి కొద్దిగా అంటే చిన్న ఇల్లు ఉంటే ఒక 6 inches మినిమం. ఈ ప్లాట్ఫామ్ దాని మీదకి వెళ్ళడానికి వీలు లేదు, ఖాళీ ప్లేస్ పెట్టాలి. పెట్టినప్పుడు అక్కడ ఇక్కడ ఒక సింక్ అరేంజ్ చేసుకుంటాము. వాస్తు ప్రకారం ఈశాన్యంలో ఇక్కడ పొయ్యి అరేంజ్ చేసుకుంటాము. ఇదే రకంగా కొంతమంది ఎల్ షేప్ తీసుకుంటారు. ఇవి ఎల్ షేప్ ఇట్లా కూడా తీసుకోవచ్చు అండి, ఎల్ షేప్. ఎందుకంటే బరువులు ఈ సౌత్ వాల్, వెస్ట్ వాల్ మాత్రమే బరువులు మోయగలుగుతాయి. ఈస్ట్ వాల్కు, నార్త్ వాల్కు బరువు ఎప్పుడు వేయరాదు కిచెన్లో. కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఏదో చిక్స్ సామాన్ పెట్టుకునే స్టీల్ పాత్రలు పెట్టుకునే కొన్ని చిక్స్ దొరుకుతాయండి స్టీల్ది, అది పెడతామంటారు. అది కూడా ఇక్కడ పెట్టకూడదండి, అది కూడా రాను. ఈ వాల్ మొత్తం ఏమి ఉండవద్దు, ఈ వాల్ మీద ఎలాంటి బరువులు ఉండరాదు. అలాగే ఈ రకంగా ఇక్కడ సెల్ఫ్లు వేసుకోవచ్చు. సెల్ఫ్లు వేసుకొని స్టోర్స్ మొత్తం బియ్యము, పప్పులు, ఉప్పులు ఇక్కడ పెట్టుకోవచ్చు. వండిన వస్తువులు ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ వండుకోవాలి. ఇది ఈ రకంగా ఉండాలండి కిచెన్. అదే రకంగా వెస్ట్ ఫేసింగ్, వెస్ట్ నుంచి ఎంట్రన్స్ ఉంటే వెస్ట్, నార్త్ వెస్ట్, ఈ కార్నర్లో ఇక్కడ ఒక 9 inches పిల్లర్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి ఎప్పుడైనా. కొంతమంది ఇక్కడ దాకా చేస్తారు, ఇక్కడ చేయరాదు. ఎందుకంటే ఈ వాల్ ఎప్పుడు మనకు బరువు మోస్తున్నారు కనుక ఇక్కడ కొద్ది మాత్రం ఇక్కడ ఒక 3 feet గ్యాప్ మాత్రం ఉండాలి. ఈ రకంగా మళ్ళీ ఇటు ఇచ్చుకోవచ్చు. ఇది బరువు. ఈ ప్లేస్ అనేది మనకి ఇక్కడ వెస్ట్ వాల్కు, సౌత్ వాల్కే బరువులు రావాలి. ఎందుకంటే కబోర్డ్స్ కొంతమంది ఇక్కడ ఏం చేస్తారు, కిచెన్ పైన కబోర్డ్ చేస్తారు. కిచెన్ ఇట్లా ఉంటే ఇట్లా ఓపెన్ చేయగానే మనకు అన్ని అక్కడ ఆటోమేటిక్ అన్ని కనిపిస్తాయి. అది తప్పు. ఎప్పుడు ఆ తూర్పుకు ఉండే వాళ్ళకి ఎలాంటి బరువులు వేయకూడదు. ఒక చిమ్నీ ఒకటి, ఎందుకంటే ఈ కాలంలో చిమ్నీలు పెడుతున్నారు కనుక అక్కడ ఒక చిమ్నీ ఒకటి అరేంజ్ చేసుకోండి, అది సరిపోతుంది. మిగతా కబోర్డ్స్, సెల్ఫ్స్ మొత్తం సౌత్, వెస్ట్ వాల్కి చేయించండి. ఈ 2 వాళ్ళకే బరువైన వస్తువులు, బరువైన పెట్టాలి. బియ్యం కానీ, పప్పులు, ఉప్పులు ఏదైనా సరే బరువైన వస్తువులే ఉండాలి ఇక్కడ కిచెన్లో. ఇదండి ఈరోజు కిచెన్ గురించి. స్త్రీ ఆధిపత్యంగా ఉంటుంది. ఇది కిచెన్ గురించి చెప్పాల్సిన మీకు విషయం. నేను మీ బాలరాజు వేముల. మరొకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి, లైక్ చేయండి. నమస్కారం అండి.